గుడ్డు కూర ఎంతో మంది ఎన్నో రకాలుగా చేసుకుంటారని కొత్తగా ట్రై చేయాలంటే పక్కా ఇట్లనే ట్రై చేయరు ఎగ్దమ్ ఉంటది. అదే మొగులై ఎగ్ కర్రీ. ఏంది మా దోస్తు మొగులయ్యనా? మొగులయ్యనో మీ అయ్యనో కాదయ్య సామి, అది మొగులై ఎగ్ కర్రీ. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా సింపుల్ గా ఈజీగా నేర్పిస్తా. చలో గట్టి చెప్తా, మంచిగా నురి. మిక్సర్ జార్ లో కట్ చేసుకున్న 3 ఉల్లిగడ్డలు, 4 నుండి 5 పచ్చిమిర్చి, 8 నుండి 10 వెల్లుల్లి, 2 ఇంచుల అల్లం, పిడికెడు కొత్తిమీర, పిడికెడు పుదీనా, కొన్ని నీళ్లు పోసుకొని మంచిగా పేస్ట్ కొట్టుకోండి. చలో పాన్ లో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకొని చూపిస్తున్న కంకర్రాలు వేసుకొని లైట్ గా వేగనిచ్చుకోండి. అందులో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ పచ్చివాసన పోగానే తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్, 1/4 టీ స్పూన్ గరం మసాలా, ఒక పిడికెడు కాజులో కొన్ని నీళ్లు పోసుకొని మంచిగా పేస్ట్ కొట్టేసుకోండి. దానితో పాటు ఒక కప్పు పెరుగు వేసుకొని మంచిగా కలుపుకోండి. అరే వెండిపోయిన చేపలతో ఐస్ క్రీమ్ చేసుకోవచ్చా? ఏంది వెండి చేపలతో ఐస్ క్రీమా? ఇంకా మంచిదని జెండు బాంబుతో పప్పు చేయొచ్చా అని అడగలేవు నువ్వు. సరే గానీ పాన్ లో కొంచెం నూనె వేసుకొని ఉడకబెట్టుకున్న గుడ్లు వేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని లైట్ గా వేగగానే సీదా తీసుకెళ్లి గ్రేవీలు వేసుకోండి. కొంచెం కస్తూరి మేతిని తీసుకొని 2 చేతులతో నలిపేసుకోండి. దానితో పాటు 2 కప్పుల నీళ్ళు వేసుకొని ఒకసారి కలుపుకోండి. మంటని మొత్తం లో వేసుకొని మూత పెట్టుకొని నూనె పైనకి వచ్చేంత వరకు మరగబెట్టుకోండి. ఒకటి మాత్రం జాగ్రత్త, మధ్య మధ్యలో కలుపుతుండాలి, లేకుంటే అడుగంటేస్తుంది. పక్కింట్లోకి వెళ్ళి అడుకొచ్చుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మన గుడ్డు కూర రెడీ.